రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు నగరపాలక సంస్థలో నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితులు గతంలో ఎన్నడూ గుంటూరు నగర ప్రజలు చూడలేదని ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి ఆక్షేపించారు. కౌన్సిల్ సమావేశాన్ని అవమానపరిచే రీతిలో కమిషనర్ వ్యవహరించారని చెప్పారు. కౌన్సిల్ సమావేశంలో అర్థవంతమైన చర్చ జరగాలని అన్నారు. సభ్యులు అడిగే ప్రశ్నలకి కమిషనర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలని అన్నారు. దీనికి విరుద్ధంగా కమిషనర్ వాకౌట్ చేయడం, ఆయన వెనుక అధికారులు వెళ్లటం సరికాదని అన్నారు. గుంటూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడారు. గుంటూరు నగర అభివృద్ధికి వైసీపీ పాలకవర్గం కట్టుబడి ఉందని చెప్పారు. నగర కమిషనర్ అధికార పక్ష నేతలతో కలిసి కౌన్సిల్ ని అబాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఇకనైనా తన తీరు మార్చుకోవాలని సూచించారు. కార్పొరేషన్ సంబంధించి 16 దశాబ్దాలు పైగా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ అనేక రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా గుంటూరు ప్రజానికం చూసినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కౌన్సిల్ని అవమానపరిచే రీతిలో కౌన్సిల్ని అవమానపరచడం అంటే 10 లక్షల మంది జనాభా గల గుంటూరు ప్రజలందరినీ కూడా అవమానించినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కౌన్సిల్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అర్థవంతమైనటువంటి చర్చ జరగాలని, మంచి చెడుల్ని రెండు కూడా విశ్లేషించాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కార్పొరేటర్స్ కానీ, మేయర్స్ కానీ, డిప్యూటీ మేయర్స్ కానీ అందరూ కూడా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్న అడిగితే ప్రశ్నకు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమిషనర్ వాకౌట్ చేయటం, అధికారులు ఆయనతో పాటుగా నడిచి వెళ్ళటం అనేది చాలా తీవ్రమైనటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా కౌన్సిల్లో మా కార్పొరేట్లు కానీ, మేయర్ కానీ, ఎందుకంటే గుంటూరు నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉన్నప్పటికి కూడా కేవలం మొండి వైఖరితోనూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలనే ఆలోచన ఏమాత్రం కూడా చేయకుండా గుంటూరు నగరం అభివృద్ధి చెందాలా, అవసరమైతే వాళ్ళు చేసినటువంటి ప్రతి ప్రతిపాదనలు కూడా అడ్డుకోగలిగినటువంటి శక్తి ఉంది సంఖ్యాపరంగా. కానీ ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా గుంటూరు నగరం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో కమిషనర్ గారు బయటకు కనబడతా ఉన్నాడు. కమిషన్ వెనకాల ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కుట్ర చేసి కౌన్సిల్ని అబాసుపాలు చేయాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టే ప్రక్రియలో ఇవాళ కార్పొరేటర్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశమైంది. భవిష్యత్తుకు సంబంధించి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అవసరమైతే దీన్ని ప్రజా పోరాటంగా ముందుకు తీసుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న సందేశాన్ని ఇవాళ అధికారులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరికీ కూడా చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం.